కరెక్ట్గా పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఐస్ క్రీమ్ బండి ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూసి ఊరుకుంటారా, కొనియమని మారం చేస్తారు. అలాంటి అన్హెల్దీ ఐస్ క్రీమ్స్ని పిల్లల నుంచి దూరంగా ఉంచాలి అంటే ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ ఐస్ క్యాండీ ట్రై చేయాల్సిందే. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ సబ్జా గింజల్లో నీళ్లు పోసేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. తర్వాత పటిక బెల్లాన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక హాఫ్ కప్పు తీసుకోండి. ఇందులోకి ఒక లెమన్ జ్యూస్, చిటికెడు ఉప్పు, నానబెట్టుకున్న సబ్జా గింజలు అండ్ ఒక పావు లీటర్ వరకు చల్లటి నీళ్లు, చిటికెడు సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకులు. ఇది కంప్లీట్గా ఆప్షనలే, ఫ్లేవర్ బాగుంటుందని యాడ్ చేస్తున్నాను. చక్కగా అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకుని ఐస్ క్రీమ్ మౌల్స్లోకి వేసేసుకోవాలి. నేను పటిక బెల్లం పౌడర్ యూస్ చేశాను కదా, మీరు కావాలి అంటే షుగర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. చక్కగా అంతా మిక్స్ చేసి ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌల్స్లో పోసేసుకుని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టి 6 అవర్స్ పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నారంటే ఐస్ చక్కగా సెట్ అవుతుంది. బయటకు తీసాక జస్ట్ 1 నిమిషం పాటు అలా వదిలేసి ఆ తర్వాత ఓపెన్ చేయండి, సింపుల్గా కూడా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. బయట కొనుక్కుని అన్హెల్దీ ఐస్ క్యాండీస్ కన్నా 100 టైమ్స్ బెటర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో చిన్న ఫోటో తీసి నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ watching.